గుడ్ ఈవినింగ్. వినిపిస్తుందా వాయిస్? యా 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 ఏంటి పార్టీ జెండా ఎజెండా అనేది ఒక పార్టీకి చాలా కీలకం. ఆ పార్టీ జెండా ఎజెండా రూపొందించడంలో టీఆర్ఎస్ పేరే దొరికిందా, ఇంకొక పేరు దొరకలేదా? బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి మరలా టీఆర్ఎస్ అనే పేరు పెట్టడం వెనక వ్యూహం ఏంటి? ఏదైనా కొత్తగా జెండా ఎజెండాతో వస్తారు అంటే పాత పేరునే తెరపేందుకు తీసుకొచ్చారన్న టాక్ వినిపిస్తుంది. ఆ పేరు కోసం గట్టి పోటీ కూడా నెలకొంది. అభ్యంతరాలు కూడా బీఆర్ఎస్ నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎలా చూస్తున్నారు? యా, ముందుగా మీకు తెలంగాణ ప్రజలకి అలాగే ప్యానెల్ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం. మేమన్నా అందరికీ కూడా క్లారిటీ ఇస్తున్నాం. చాలా సార్లు అక్క కూడా చెప్పారు, మేము కూడా చెప్తున్నాం. మేము టిఆర్ఎస్ పేరు రావాలి అని చెప్పేసి ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ అడగలేదు. మేము ఏదైతే దరఖాస్తు చేసుకున్నామో ఈసీకి లెటర్ హెడ్ కూడా తెలంగాణ ప్రజా జాగృతి అని ఉంటది. తెలంగాణ ప్రజా జాగృతి కండవాల మా లారీ లోడ్ ఉన్నాయి. మేము అసలు తెలంగాణ టిఆర్ఎస్ కోసం మేము థర్డ్ ఆప్షన్ కి ఇచ్చినాం. ఫస్ట్ మేము ఇచ్చిన ఆప్షన్ వచ్చేసి తెలంగాణ ప్రజా జాగృతి, సెకండ్ తెలంగాణ జాగృతి, థర్డ్ వచ్చేసి తెలంగాణ రక్షణ సేన. ఈ రోజు ఈసీ థర్డ్ పేరుని మాకు ఆమోదించిండ్రు, థర్డ్ పేరుని మాకు ఇచ్చిండ్రు అని అంటే, ఎక్కడైతే ఉద్యమకారులం ఆ రోజు టిఆర్ఎస్ పార్టీని తమ ఇంటి పార్టీ అనుకున్నాం, ఉద్యమకారులం ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదం అంటేనే టిఆర్ఎస్ అనుకున్నాము. అలాంటి ఇంటి పార్టీని, అలాంటి తెలంగాణ అన్న పేరు లేకుండా వీళ్ళు భారత రాష్ట్ర సమితి చేసుకొని తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఉద్యమకారులని ఎక్కడైతే వీళ్ళు దెబ్బతీసిండ్రో. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిందో ఆ రోజే బయటకు వచ్చి ఆ రోజే టీఆర్ఎస్ అని పార్టీ పెట్టుంటే ఆ పరిస్థితులు ఏ విధంగా ఉండేయో కదా. అయితే అన్న, ఇప్పుడు ఆ రోజు కవితక్క గారు క్లియర్ గా ఫస్ట్ మీటింగ్ కి వెళ్ళలేదు. బీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా చెయ్యొద్దు అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ మీటింగ్ కి వెళ్ళలేదు. సెకండ్ మీటింగ్ కి సార్ పిలిచి లేదు నిర్ణయం తీసుకున్నాము, నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి అన్నప్పుడు ఒక సంస్థలో పనిచేసినా, ఒక ఛానల్లో పనిచేసినా, ఒక పార్టీలో పనిచేసినా కూడా ఎవరైతే పైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి ఉంటాం కాబట్టి ఆ రోజు కట్టుబడి ఆ పార్టీ దానికి వెళ్ళినాం. ఎప్పుడైతే మమ్మల్ని సస్పెండ్ చేసి బయటికి పంపించిండ్రో, పదవులు పొందలేదా మీరు అప్పట్లో? వినండి, బీఆర్ఎస్ పేరుతో పదవులు పొందలేదని మేము అనట్లేదు కదా. బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వాన్ని పొందబెట్టింది కాబట్టి ఆ తెలంగాణ అస్తిత్వాన్ని పొందబెట్టింది కాబట్టి ఆ పొందబెట్టిన పార్టీ ఇచ్చిన పదవులు ఎందుకులే అని చెప్పి ఆగాల్సింది కదా. అందుకే చేసినప్పుడు అందుకే కదా మమ్మల్ని సస్పెండ్ చేసినప్పుడు రాజీనామా చేసి పడేసినాం. కొంతమంది పార్టీ సస్పెండ్ చేసినా కూడా ఆ ట్యాగ్ లైన్లు వేసుకొని మోసుకొని తిరుగుతున్నారు. కానీ మాకు తెలంగాణ వాదం ముఖ్యం అనుకున్నాం కాబట్టి మేము అప్పుడు విమర్శించినాం, ఇప్పుడు విమర్శించినాం. ఎప్పుడు తెలంగాణ కోసమే గత 20 సంవత్సరాలుగా పోరాడినాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని సస్పెండ్ చేసి పక్కకు పంపించినప్పుడు మేము ఏం చేస్తాం? మాకు తెలంగాణ ప్రజల కోసం పోరాడమే తెలుసు కాబట్టి మేము ప్రజల్లోకి వెళ్ళినాం. రాజకీయ శూన్యత ఉంది, పార్టీ అవసరం ఉంది అని తెలుసుకున్నాం. ఆ పార్టీ కోసం మేము ఏదైతే తెలంగాణ ప్రజల మధ్యలో తెలంగాణ జాగృతిగా మా సంస్థ 20 సంవత్సరాలు ఉందో ఆ తెలంగాణ ప్రజా జాగృతి అని వచ్చేలాగా మేము ఆ రోజు ఈసీకి మేము దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. మేము తెలంగాణ ప్రజా జాగృతి వస్తుంది అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ మేము ఏదైతే థర్డ్ ప్లేస్ ఇచ్చినామో తెలంగాణ రక్షణ సేన అని టిఆర్ఎస్, అది మాకు వచ్చింది. అంటే దైవ నిర్ణయం. ఎక్కడైతే ఉద్యమకారులము టిఆర్ఎస్ అని అనుకున్న దాన్ని బీఆర్ఎస్ చేసినప్పుడు బాధపడ్డాము. ఎక్కడైతే ఉద్యమకారులు ఎవరు లేరా? మేము ఇప్పుడు ఉద్యమకారులం ఎవరమైతే ఉన్నామో ఆ రోజు టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చినప్పుడు బాధపడ్డ వాళ్ళం అన్న. అందులో ఉన్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు, అది అందరికి తెలిసిన విషయమే. టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా చేయడము ప్రతి ఒక్కరు వ్యతిరేకించిండ్రు. అందరూ కూడా ఉద్యమకారులు వద్దని అనుకున్నారు. మన 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 తెలంగాణ కోసమే కదా ఆ రోజు. ఎందుకు? అస్తిత్వం కోసం. నీళ్లు, నిధులు, నియామకాల కన్నా ముఖ్యంగా అస్తిత్వం, ఆత్మగౌరవం అని చెప్పేసి ఆ రోజు మనం పోరాటం చేసినాం కదా. అట్లాంటి తెలంగాణ బిడ్డలు ఆ రోజు బోర్డు ఎగ్జామ్స్ లలో కూడా ఆంధ్రప్రదేశ్ అని పేపర్ లో ఉంటే, క్వశ్చన్ పేపర్ లో ఉంటే తెలంగాణ టీజీ అని రాసుకున్న బిడ్డలం కదా మేము. అట్లాంటి బిడ్డల్ని ఈ రోజు తెలంగాణ అన్న పదాన్ని పార్టీ నుండి తీసేసినప్పుడు బాధపడి టిఆర్ఎస్ ని కేసీఆర్ ని వేరుగా చూడగలమా? కేసీఆర్ అంటే టిఆర్ఎస్ ఎప్పటికీ గుర్తొస్తుంది కానీ కొత్త వాళ్ళు, కొత్త ఫేస్లు ఎవరు కూడా పేరు పెట్టుకున్నంత మాత్రాన గుర్తుకురారు అనేది బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్న వర్షన్. ఏం చెప్తారు? మేము కేసీఆర్ సార్ ఫోటో కూడా పెట్టుకొని తిరుగుతలేం కాబట్టి మేము టిఆర్ఎస్ అంటే కేసీఆర్ గారు గుర్తు రావాలని మేము అనుకోవట్లేదు. మాకు దైవ నిర్ణయము మా వైపు ఉంది. మేము ఎక్కడైతే కోల్పోయినామో మళ్ళీ అక్కడనే మేము పురుడు పోసుకొని వచ్చినాం కాబట్టి మాకు టిఆర్ఎస్ అనేది ఈసీ ఇచ్చిండ్రు. ఇప్పుడు
ఈసీ వీళ్ళు అభ్యంతరాలు ఎంతమంది ఎన్ని పెట్టినా, మహారాష్ట్ర వాళ్ళు పెట్టినా, ఎవరు పెట్టినా కూడా ఈసీ నిర్ణయము తుది నిర్ణయము. ఈసీ ఎప్పుడైనా షార్ట్ ఫామ్స్ పరిగణలోకి తీసుకోదు, ఏదైతే ఫుల్ ఫామ్స్ పరిగణలోకి తీసుకొని ఇస్తుంది. మాకు మా పార్టీ నుండి ఉన్న సమాచారం తప్పకుండా మాకు ఇదే ఆమోదం, అంతా కూడా క్లియరెన్స్ వస్తుంది అని చెప్పేసి మా పార్టీ సో నుండి ఇక్కడే మీ పార్టీ మొదటి విజయం సాధించిందా టీఆర్ఎస్ పేరు తెచ్చుకోవటంతో? డెఫినెట్ గా మేము కావాలని తెచ్చుకోలేదు. ఆ దైవ నిర్ణయం మా వైపు ఉంది. ఎందుకంటే మా పక్షాన న్యాయం ఉంది. ఎక్కడైతే కోల్పోయినామో మళ్ళీ అక్కడనే పుట్టినామని మేము అంటున్నాం. దేవుడు మా వైపు ఉన్నాడు కాబట్టి మనోజ గారు మాట్లాడదాం. రామూర్తి గారి వాయిస్ తీసుకునే ముందు ఎజెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.